అతిశయంబుగా కల్లలాడ నేర్చితిగాని పాటిగా సత్యముల్ పలుకైరుగా సత్కార్య విఘ్నముల్ పలుగ నేర్చితిగాని ఇష్టమెండుగా నిర్వహించనేరా. ఒకరి సొమ్ముకు దోపి లొగ్గ నేర్చితిగాని చెలువుగా ధర్మంబు చేయనేరా. ధనము లియంగన వద్దనగ నేర్చితిగాని శీఘ్రమిచ్చటునట్లు చెప్పనేర్వా. పంకజాక్ష నేనెంత పాతకుడను దప్పులన్నీయు క్షమయింప తండ్రి నీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఉర్విలో వాయువ్యమున్న పర్వతంబు మాయ సంసారంబు మరిగినరుడు సకల పాపములైతే సంగ్రహించును గాని నిన్ను చేరిడి యుక్తి నేర్వలేడు. తుదకు కాలువని వద్ద దూతలిద్దరు వచ్చి దూతలిద్దరు వచ్చి గుంజు కాచని వారు కొట్టుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వైచి దిక్కు లేదని 4 దిశలు చూడ తన్ను విడిపింపజెప్పవచ్చడి ధన్యుడేడి. ముందె నీ దాసుడైయున్న ముక్తి గలుగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ సుంటలు సభా పూజ్యులైరి. సత్యవంతుల మాట జన విరోధంబాయే పరంబోతుల మాట వాసికెక్కే. ధర్మవాదనముల్ దారిద్ర్యముందిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి. పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ఠులైరి. పచ్చివాహనమ వంటి భిక్షకులకు శక్తి లేదాయవిక నీవే చాటు మాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యమౌనదులందు మునగవచ్చు. ముక్కు పట్టుక సంధ్య మొనచ వార్చగవచ్చు. తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్ణంబు విరిచి చెప్పగవచ్చు. శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు. ధనము లక్షల కోట్లు దానమీయగవచ్చు. వైష్టికాచారముల్ నడపవచ్చు. జిత్త మనస్థలంబును చేరకుండా నీ పదాంభోజంబులందు నిలువగలమే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భుజబలంబున పెద్ద పులులు జంపగవచ్చు. పాము కంఠము చేత పట్టవచ్చు. బ్రహ్మ రాక్షస కోట్ల భారద్రోలగవచ్చు. మనుజుల రోగముల్ మాన్పవచ్చు. జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు. పదుసు ఖడ్గంబు చేత నడుమవచ్చు. కష్టముందుచు ముండ్ల కంపలో జొరవచ్చు. దిట్టుబోతుల నోళ్ల కట్టవచ్చు. పుడుమలో దుష్టులకు జ్ఞాన బోధ తెలిపి సజ్జనుల చేయలేదెంత చతురుడైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.